ఈరోజు ప్రజాపాలన అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంద్రభవన్‌కి ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా ఈ పెద్ద మనిషి అయితే మొత్తం కూడా చూడండి ఎన్నున్నాయో చూడండి. ఇవన్నీ పట్టుకొని వచ్చారనమాట. అసలు ఈ పెద్దాయన సమస్య ఏందనేది ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండండి మీ సమస్య ఏంది? నా సమస్య మా గవర్నమెంట్ అయితే మల్లేపల్లిలో ఆగస్టు 8 ఆగస్టు 1 తారీఖు 2008 ఆయాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 400 మందిని అవుట్ సోర్సింగ్లు తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో. మరి నేను అర్హుడిని కాబట్టి ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది. తర్వాత 2011లో డైరెక్ట్ డిపార్ట్మెంటే కాంట్రాక్ట్ అంటే అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ రద్దు చేసి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఇచ్చినాక 2014 జూన్ 30 దాకా యాజ్ ఇట్ ఈజ్గా జీతాలు ఇవ్వడం జరిగింది. సమస్య ఎక్కడ వచ్చిందంటే తర్వాత నుంచి ఏపీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు స్పష్టంగా జీవో ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పనిచేసే వాళ్ళు కొనసాగించమని వాళ్ళు మా లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు జీవో ఇచ్చారు. జీవో ఆర్టీ 43 జూలై 1, 2014 జూన్ 30. దీనికంటే ముందు జీవో ఎంఎస్ నెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో ఆల్ డిపార్ట్మెంటు ఉన్న ఉద్యోగులందరినీ ఎవరిని కూడా కొనసాగించమని జీవో ఇచ్చారు. తర్వాత జీవో ఆర్టీ 43 తర్వాత అది కాంట్రాక్ట్ రెన్యువల్ చేసింది గవర్నమెంట్. మా కాలేజీ ప్రిన్సిపాల్ రాజా అనే వ్యక్తి ఏం చేశాడంటే, మీరు ఏపీ వాళ్ళు 4 ఉన్నారు, మీకు మేము జీతాలు ఇవ్వం, బడ్జెట్ తెప్పించినా కానీ మీకు జీతాలు ఇవ్వం, మీరు వెళ్ళిపోవాలి ఏపీకి. అరే అదేంది సార్, చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరు కలిసి మంత్రులు మాట్లాడుకుని ఒక జీవో తీస్తే వెళ్ళిపోతాం. సకల జన సమ్మెలో 42 రోజులు జీతం తీసుకోకుండా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం. మీతో పాటు ఇదే సమస్య మీద మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మాతో పాటుగా 4 ఉన్నాం సార్. 4 ఉంటే మేము కోర్టుకు వెళ్ళాను. నేను 4 సంవత్సరం పాటు జీతం ఇవ్వకపోతే ఇక్కడ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, బడ్జెట్ రిటర్న్ చేసిండు. హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి ఇంటీరియం డైరెక్షన్ రాంగ్లోనే ఇమీడియట్లీ నాతో పాటు ఉన్న ఏపీ వాళ్ళు 3 జీతాలు ఇచ్చాడు. వాళ్ళ అగ్రిమెంట్ రెన్యువల్ చేసిండు. ఏందిరా నాకు ఇవ్వలేదంటే కక్ష కట్టాడు. నువ్వు చెప్పినట్టు సంతకాలు ఏంటి, అటెండెన్స్ లిస్టులో నువ్వే సంతకాలు చేయకపోతే నేనే పెట్టాలా? అయినా క్లాసులు తీసుకున్నాను నా పిల్లలకి. 2015 to 17 బ్యాచ్ 14, 15 చెప్పుకుంటూనే వస్తున్నా. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయలేదు కదా, చెప్పుకొని అని చెప్పి అట్లా పెట్టేశాను. తర్వాత హైకోర్టులో కంటెంప్ట్ కేసు వచ్చేసరికి 2497/2015 ఇమీడియట్లీ క్లాసులు ఆపేశాడు. అక్టోబర్ 2010 ఆ చేసిన దానికి జీతం ఇలా. మళ్ళీ 2014, 15, 16, 17 3 సంవత్సరాలు ఆర్టీఐ కమిషనర్ బుద్ధా మురళి వచ్చినాక ఆయన దగ్గరికి పోయినాక ఆయన యాజ్ పర్ ఆయన అడగడానికి బాధ్యత ప్రకారం ఇప్పించాలనే బాధ్యత లేకుండా ఆయన ఇస్తే తీసుకొని చెప్తే ఆ జీవోలో పేర్లు వచ్చినాయి. 14-15లో జీవోలు 320 మంది నేనున్నా. తర్వాత 2వ సంవత్సరం అవుట్ సోర్సింగ్ వచ్చింది, ఆ జీవోలో కూడా నేనున్నా. తర్వాత కాంట్రాక్ట్ చేశారు, మళ్ళీ మేము కొట్లాడంగా మళ్ళీ జీవోలో పేరు ఉంది. తర్వాత కోర్టులో లేని కానీ జీవోలో పేర్లు బయట పెట్టగానే ఇప్పుడు 10 అగ్రిమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది 2023 దాకా. 10 అగ్రిమెంట్లలో 9 అగ్రిమెంట్ రెన్యువల్ అవుతానే వస్తున్నాయి. నేను అగ్రిమెంట్ బాండ్ ఇస్తే డైరెక్ట్ తీసుకోవట్లా, పోస్ట్ ద్వారా పంపిస్తే తీసేది, దగ్గర పెట్టుకునేది. ఈ 10 అగ్రిమెంట్లో నాతో పాటు ఉన్న ఏపీ వాళ్ళు పర్మనెంట్ అయ్యారు, ఒక ఆమె రిటైర్మెంట్ అయింది, 2 పర్మనెంట్ అయ్యారు. వాళ్ళు పర్మనెంట్ అయ్యారు, 10 ఏళ్ళ జీతం తీసుకున్నారు. మరి నాకు ఎందుకు ఇవ్వరు? నేను నువ్వు సంవత్సరం పాటు జీతం ఇవ్వలేదనే నేను కోర్టుకు వెళ్ళా. రాజ్యాంగబద్ధంగానే వెళ్ళే అవకాశం ఉంది, పోయినా. ఈ సమస్య మీద కోర్టుకి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా? 2015లో హైకోర్టుకి వెళ్ళాం సార్. 2015 జూన్ 1, 2015 సంవత్సరం రిట్ పిటిషన్ వేసాం. తర్వాత జూన్ జరిగిన తర్వాత అంటే జూన్ 2, 2014 రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడు గవర్నర్ పరిపాలనలో జూన్ 30, 2014 జీతాలు ఇచ్చారు. తర్వాత కొత్తగా తెలంగాణ ప్రభుత్వం జీవో ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి జీవో ప్రారంభమైన కానీ సమస్య తీసుకొచ్చింది రాజా అనే వ్యక్తి, ఎస్ రాజా అని ప్రిన్సిపాల్. గవర్నమెంట్ స్పష్టంగా ఉంది, ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ పార్షియాలిటీ చూపించలేదు, ఇతడు ఒకడు పార్షియాలిటీ చూసి ప్రెజర్ చేసాడు. అప్పుడు ఏం చేసినానంటే జూన్ 1, 2015 హైకోర్టులో రిట్ వేసాం. జూన్ 12, 2015 సంవత్సరం ఇంటీరియర్ డైరెక్షన్ జస్టిస్ రెడ్డి కాంతారావు గారు మరి వారు 12 ఎస్టీ కమిషన్ రిపోర్ట్ కన్సిడర్ చేసి 8 వీక్స్లో ఆయన జీతాలు ఇచ్చి కన్సిడర్ చేయమని అక్కడ కక్ష కట్టుకొని ఆపేస్తే 2016 నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ న్యూఢిల్లీకి వెళ్ళా. అక్కడ కూడా నాకు పాజిటివ్గానే ఉన్నది. మళ్ళీ 2017 ఆర్టీఐ కమిషనర్ ద్వారా జీవోల పేర్లని బయట తీశారు. 18లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాజీ హెచ్ఎల్ దత్తు గారు వాళ్ళకి రాశారు. వాళ్ళు 2 సార్లు రిపోర్ట్ అడిగారు. అడిగితే హైకోర్టులో పెండింగ్ ఉందని తప్పించుకుంటున్నారు. ఇప్పుడు మానవ దృక్పథంతో చేయాలా, నేనేం కావాలని కోర్టులకు పోయి చేయాలని నాకేమన్నా షోక్ కాదు కదా. అన్యాయం జరిగింది, న్యాయం చేయమని కోర్టుకు వెళ్ళినాం.
అది పక్కన పెట్టండి, పక్కన పెట్టి న్యాయం చేయాలి. కానీ హైకోర్టులో పెండింగ్ ఉంది తప్పించుకోండి. మళ్ళీ జాతీయ మానవ హక్కుల కమిషన్ మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళా 19 రామనాథ్ కోవింద్ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా లెటర్ రాస్తే వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ 2 సార్లు రిపోర్ట్ అడిగారు. గుడ్డిగా రిపోర్ట్ ఇస్తున్నారు ఏంది మీరు అని చెప్పి వాళ్ళు హెచ్చరించినాక ఏం చేశారు, ఇక హైకోర్టులో పెండింగ్ అని రిపోర్ట్ రాశారు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. 2020లో తెలంగాణ స్టేట్ ఏమన్నా దీనికి ఆపోజిట్లోనే ఉంది. అలా నాడిపల్లి ఆనందరావు గారని ఆయన ఉన్నప్పుడు ఆయనకి అడిగిపోయినా, సార్ క్లాసెస్ ఇవ్వట్లేదంటే, అరే పిచ్చోడా క్లాసెస్తో నీకేం పని, జీవోలో నీ పేరు ఉన్నాక వాళ్ళే కంటిన్యూషన్ చేస్తారు, పోయి కాలేజీలో కూర్చో, ఆడే చచ్చుకుంటే ఇస్తాడేమో, సుప్రీం కదా కాలేజీకి, సుపీరియర్ అతడే చూసుకుంటాడని జీవోలు చివరి సచ్చినట్టు ఆడి కూర్చోబెట్టి ఇస్తాడని. 21లో తమిళిసై సౌందరరాజు దగ్గరికి వెళ్ళాను, ఆమె కూడా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ తర్వాత 2022లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి మళ్ళీ లెటర్లు రాశా, నవంబర్ నుంచి స్టార్ట్ చేశా, డిసెంబర్ నవంబర్లో రాశా. కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్లోని 18 మంది మంత్రులు, 17 మంది ఎంపీలు, 7 మంది రాజ్యసభ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు. అదే ఫోటోలు ఉన్నాయి చూడ, ఆ ఫోటోలో ఈ ఫోటోలన్నీ ఏంటి, ఇక్కడ ఎంతమందిని కలిసారు ఇప్పుడు వరకు ఈ సమస్య గురించి మీరు ఇప్పటి వరకు ఎంతమంది? ఇప్పుడు మాకు జనవరి నెలలో 2023 సంవత్సరంలో మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని నాలాగా రెసిడెన్షియల్ చదువుకున్నాడు ఆయన, అంటే మా సూపర్ సీనియర్. అయితే ఈయన బహుజన సమాజ్ పార్టీ అధినేత. ఆ రోజు మాకు దగ్గరలో ఉంది, కాలేజీకి దగ్గరలో. ఒక నెలపాటు తిరిగా, అయ్యా మరి నాకు అన్యాయం జరిగింది, నాకు అగ్రిమెంట్ రెన్యువల్ చేయట్లేదు, మరి గత 19 సంవత్సరాల నుంచి జీతాలు ఇప్పియండి, అగ్రిమెంట్ రెన్యువల్ చేసి ఇచ్చేయండి. అప్పుడు పర్మనెంట్ కాల, జనవరికి ఏప్రిల్ అయింది. అయితే ఈయన ఏమంటాడు, నేను ముఖ్యమంత్రి అయినాక నీకు ఉద్యోగం ఇస్తా అంటాడు. ఆ రోజే ఎలా ఎన్నికలు ప్రచారంలో తిరుగుతూ పొద్దున 11 గంటలకు పోతే రాత్రి 12 అయింది ఇడిచిపెట్టేసరికి. ఆయన ముఖ్యమంత్రి కాలేదు, నీకు ఉద్యోగం రాలేదు. సిరుపూర్ కాగాజనగర్లో గెలవలేదు, నాగర్ కర్నూలులో గెలవలేదు. నేను దానికి ఏమి, అది ఓటమి గెలుపు ఓటమి సహజం మనిషి అన్నాక. కానీ నాకు ఇట్లా ఆశ పెట్టడం ఏంది? ఇప్పుడు నా పని ఎంత, ముఖ్యమంత్రి అయినాకనే ఉద్యోగం ఇప్పియాలనా, ముందు ఇప్పకూడదా? అంటే రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చినట్టు, మనం నమ్ముకున్న మనుషులకు మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి. సరే, ఇక ఈయన వెళ్ళిపోయిండు, ఇక ఈయన ముచ్చట అయిపోయింది. జగ్గారెడ్డి గారండి, ఈయన గుర్తుపట్టిన మనుషులు లేరు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ జగ్గారెడ్డి గారిని మరి 2023లో ఆగస్టు తారీఖు ఏం చేసినానంటే, అక్కడ కాంగ్రెస్ భవన్ ఉంది, ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ భవన్లో కలిసా. ఇక్కడ అసెంబ్లీ కాంగ్రెస్ భవన్ ఆడ కలిసి చెప్పా, సార్ మరి నాకు జీతాలు ఇవ్వట్లేదని చక్కగా కృషి చేసి కూర్చోబెట్టాడు. నిన్నడు నా అప్లికేషన్ తీసుకోండు, ఎందుకంటే రేపు అసెంబ్లీలో శ్యామకూర మల్లారెడ్డి ఉండు కదా, ఆయన కలిసినాను సార్, పట్టించుకోవట్లేదన్న. సరే నేను ఆయనకి ఇస్తా, ఆయన చేసేస్తాను. అప్పుడు మా శ్యామకూర మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఉండిండు సంగారెడ్డికి. కాంగ్రెస్ భవన్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళకన్నా అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతున్నా కదా, ఈ కాంగ్రెస్ భవన్కి పోయి ఈయన పట్టుకున్నాను. ఈయన ఆడు ఇచ్చిండో లేదో కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఏది జగ్గారెడ్డి గారు. తర్వాత ఈయన ఎవరు, రఘునందన్ రావు గారు ఫ్యాక్ట్ మాట్లాడారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు. ఆయన ఏమన్నాడంటే 2023లో ఆగస్టు 3 నుంచి 6 రోజులే 3 రోజులే జరిగింది సమావేశం. అయ్యా మా వరదల గురించి మాట్లాడాలంటేనే కష్టము, నీ విషయం నేను మాట్లాడను అని ముఖం మీద చెప్పేశాడు. అయితే సరే వచ్చినావు కదా, రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. ఇదిగో అనేక సార్లు రాజేష్ ప్రవీణ్ కుమార్ నెలపాటు తిరిగిన దానికి ఇదొక రోజు. అప్పుడు రిప్రజెంటేషన్ తీసుకుంటాడు, మా పిఎన్ ఫాలో అంటాడు. ఎన్ని నెలపాటు ఫాలో అయినా, నెలపాటు ఫాలో అయిన పని అయిందా? ఆయన ఒక ఐఏఎస్ కదా, ఐపీఎస్ ఆయన ఒక ఐపీఎస్ కదా, అయినా కానీ మీ సమస్య గురించి అసలు నా సమస్య గురించి నెలపాటు తిప్పి, అయ్యా మరి బహుజనుల హక్కులు కాపాడడానికి బహుజన సమాజ్ పార్టీ అధినేత అయ్యింది కాబట్టి, రెసిడెన్షియల్లో నాలాగా చదువుకున్నాడు కాబట్టి, మరి నేను తోటి మనిషిగా బాధపడుతున్నా కదా, ఒక ఉద్యోగస్తుడిగా జీతం లేక. అప్పటికే 9 సంవత్సరాలు అయింది కదా అని పోయి కలిస్తే, నేను ముఖ్యమైన రాష్ట్రపతికి పెట్టుకున్నామని ఆశ్చర్యం అయిపోతున్నాడు. చూస్తున్నావు కాప అది. అది అయినాక ఆ తర్వాత మళ్ళీ రఘునందన్ గారు, అది అయినాక ఇక ఈటల రాజేందర్ గారి విషయానికి వద్దాం. అయ్యా ఈటల రాజేందర్ గారు ఏమన్నారంటే, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఆఫీసుకు పోయి కలిసాము ఆగస్టు 4వ తారీఖులో 2023 సంవత్సరం సమావేశాలు నడిచే టైము. సార్ నేను ఇట్లా 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నానంటే 2 ఛాయిస్లు ఇస్తున్నా నీకు. ఒక ఛాయిస్ మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాలనా, అసెంబ్లీలో చర్చించాలన్నా, ఏదో ఒకటి మాట్లాడన్నాడు. అసెంబ్లీలోనే చర్చించండి సార్, అందరూ తెలుస్తుంది అన్న. అంటే అసెంబ్లీలో నా తప్పించి మిగతా అన్ని మాట్లాడాను.
ఎందుకంటే నేను కనిపెట్టుకుని ఉన్నాగా నా విషయం తీస్తాడని. మళ్ళీ పోయి గుర్తు చేయలేమారా? ఇక మళ్ళీ పోవడం నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంకెందుకు ఇక ఇక నేను ఆ డ్రామాలు తట్టుకోలేను. అసలు ఫుట్పాత్ మీద అయినా ఉండొచ్చు కానీ ఇక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే ఈ సమస్య ఏంటంటే అయ్యా, ఇక్కడ ఉద్యోగ విషయంలో ఇక్కడ బ్రతుకు తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్లో నా తమ్ముడు భార్య నా తమ్ముడిని గుళికలు పౌడర్ చంపేసింది. ఎప్పుడు జూలై 26, 2020 సంవత్సరం. జూలై 26, 2000 చనిపోతే ఈయన దగ్గర అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాసి 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 అలిసిపోయి ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మనిషి, 75 ఏళ్లకు ఉన్నాడు ఇప్పుడు ఆయన. దేశాన్ని శాసించే వ్యక్తి, మామూలు మనిషి కాదు కదా. అయితే సరే ఆయాల మంగళగిరికి పోయా. జూలై 16 బయలుదేరిన హైదరాబాద్లో. ఆడ పోయి మరి మంగళగిరిలో జూలై 20వ తారీఖు కలిసాను. 3 రోజులు పడిగాపులు కాసుకొని కలిసా. సార్, నా తమ్ముడిని చంపేశారు ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి నా తమ్ముడిని చంపేశారు కాబట్టి నా తమ్ముడి విషయం సిబిఐ ఎంక్వైరీ చేయించండి, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించండి అన్న. అసెంబ్లీలో చర్చించిన పాపాన్ని ఈ రోజుకు పోలేదు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన పాపాన్ని ఈ రోజు లేదు. ఇవాళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కష్టపడి కలిసి వృధా అయిందంట. వృధా అయింది. మొన్న జూన్ 12వ తారీఖు పిల్లల రోజు, జాయిన్ అయ్యే రోజులు ప్రతి ఏడాది ప్రమాణ స్వీకారం చేసిండు. 18వ తారీఖు జూను 2024 సంవత్సరం మోడీ గారు డబ్బులు 2000 వేసిండు. మా అత్త ఇప్పుడు ఊరు బయటే ఉంటుంది 5 ఏళ్ల నుంచి. ఊర్లో రానియటం ఆ అమ్మాయి, మా తమ్ముడు భార్య ఎల్లగొట్టేసింది ఇంట్లో నుంచి, నన్ను ఎల్లగొట్టేసింది. అయితే మళ్ళీ జూన్ 20 నుంచి స్టార్ట్ చేసే లెటర్లు. మా అత్త సమస్య, మా తమ్ముడు సమస్య, నా ఉద్యోగం సమస్య. లెటర్లు పోతున్న 25 మంది మంత్రులకి, ముఖ్యమంత్రికి సమాధానం ఏం లేదు. ఆన్లైన్లో ఏమొస్తుంది, గ్రీవెన్స్ ఇవి అసలు లేవులే. ఖాళీ ఫోటో చూపిస్తే సందర్భం వచ్చింది చెప్తున్నా. అవి ఇంకా చాలా ఉంది. అదొక బండలు, ఒక బస్తా కొంటాయి. ఆ బస్తా తీసుకొని కూర్చోవాలి ఈసారి ఏపీకి పోతే. ఆడకపోతే ఆ లెటర్లను ఏమవుతున్నాయి తెలుసా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. నీ కంప్లైంట్ తీసుకుని మరిచితే మళ్ళీ సాయంత్రానికల్లా నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను ఏడనే ఉన్నా, మా అత్త ఊరు బయట ఉన్నది, సిబిఐ ఎంక్వైరీ చేయలేదు, అసెంబ్లీలో చర్చించిన ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుద్ది? అంటే పోలీసు దుందివి, పోలీసు జులం ఈ విధంగా నడుస్తుంది ఏపీలో. నా మీద తప్పుడు కేసేసి ఆ పోస్ట్ మార్టం ఫ్రాడ్ చేశారు మా తమ్ముడు జనవరి 4, 2020. ఆ పోస్ట్ మార్టం ఫ్రాడ్ చేసిందని అప్పుడున్న జగన్ గవర్నమెంట్లో 25 మంది మంత్రులు తెలిపా. అంతకుముందు 25 మంత్రులు ఉన్నారు ఆయన, అప్పుడు తెలియపరిచిన. మొన్న వచ్చిన వీళ్ళకి తెలియపరిచిన. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్య మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 100 రోజులు దినోత్సవం చేసుకున్నారు, విజయ దినోత్సవం. మరి నా సమస్య ఎందుకు గుర్తుకు రాలేదు? నా సమస్య మీ సమస్యల ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం కాదా? మరి ఇక పోవడం లేదు, అపాయింట్మెంట్ దొరకదు ఇప్పుడు. అప్పుడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, దొరికిండు. ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ ఏడిస్తాడు ఆయన విలువైన సమయం. అసలే ఆంధ్రప్రదేశ్ అస్తవ్యవస్థలైంది, జగన్ అంతా నాశనం చేసేసి నేను దాన్ని అన్ని సరిపెడుతున్నాను అన్నప్పుడు నాకేమి ఇస్తాడు? నా కోసం నేను మాట్లాడాను కానీ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల గురించి నేను ఆలోచన చేయను కదా. అందుకని చెప్పి ఆయన పోయి కలవడానికి లేక లెటర్ల ద్వారా రాసిన చక్కగా మాట్లాడండి సార్. అది ఆ విషయంలో లేదు, చక్కగా విన్నాడు, చూసిండు, ఫోటో దిగమన్నాడు, చేసిండు భుజం మీద. నాకు చాలా సంతోషం అనిపించింది. సిబిఐ ఎంక్వైరీ ప్రజా సమస్యల గురించి నేను పరిష్కరిస్తా అని చెప్పి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నారు కదా ఎన్నోసార్లు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? కలిసే ప్రయాణం లేదు కానీ పవన్ కళ్యాణ్కి లెటర్ రాశానయ్యా, అది అక్నాలజ్మెంట్ వచ్చింది. లెటర్లు పొందుతున్నాయి, వాళ్ళు పట్టించుకోవటంలా రిటర్న్ చేసేస్తారు. కొన్ని ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకుని కాముకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మీద నాకు బాగా నమ్మకం ఉండే, పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవటం లేదు. నేను చెప్తున్నా కదా, ఎన్నిసార్లు రాశారు మీరు పవన్ కళ్యాణ్? దగ్గర ఒక 10 లెటర్లు రాసి ఉంటా, డజను. నా దగ్గర ఉన్న అన్ని అక్నాలజ్మెంట్లు, రిసిప్ట్లు అన్ని చూపెడతా. అయినా కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు చక్కదిద్దుతున్నారు కదా. మరి నా సమస్య ఎందుకు చక్కదిద్దకూడదు? నా సమస్య ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ చేయించడం, అంతేగా? ఎంక్వైరీ చేయించాలి. అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు కాసిపెట్టి ఇట్లా చేశారు, పోస్ట్ మార్టం ఫ్రాడ్ అన్నీ వస్తాయి కదా. అది ఎందుకు చేయలేదు? అది మరి నేను ఇంతకంటే ఏం మొత్తుకోవాలా? లెటర్లు ఒక పేజీ రాస్తే A4 సైజు 60 రూపాయలు, జిరాక్స్ తీస్తే ఒక్కొక్క పేజీ 2 రూపాయలు. మా అత్త వచ్చిన పెన్షన్ ఫస్ట్ టైం 4000 లెక్క ఇచ్చింది కదా. మా అత్త 7000 పెన్షన్ ఇస్తే ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000, ఆమెకు వచ్చిన 3000 కలిపిస్తే 8000 పంపించింది నాకు. 2000 10,000 పెట్టి లెటర్లు రాసినానయ్యా ఏపీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి.
ఏది పింఛన్ పైసలతో లెటర్లు పంపుతాం. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేను నిరుద్యోగిని, 10 ఏళ్ల నుంచి ఈ ఉద్యోగం గురించి తెలంగాణ రాష్ట్రంలో పోరాడుతానే ఉన్నా, మరి నాకు ఇక్కడ న్యాయం జరగలేదు. పింఛన్ల పైసలతో ఈ మొత్తం ఇటుకే ఈ తిరుగుడు, అపాయింట్మెంట్ తీసుకోవడు. ఆమె పాపం ఏముందో నోరు లేని ఆమె, కళ్ళు లేవు ఆమెకి, భర్త లేరు, బిడ్డలు లేరు. 5 ఏళ్ల నుంచి ఊరు బయట వెళ్ళగొడితే ఊర్లోనే ఉంటుంది కానీ ఆమె ఊరిలో నుంచి లోపలికి రానియటంలా. పోలీసు వాళ్ళు వచ్చేది, ఫోటోలు దిగేది, వాట్సాప్లో పెట్టేది పై ఉన్నతాధికారులకి, వాళ్ళు అప్లోడ్ చేసి ఉన్నతాధికారులకి ఏం చేస్తారు, డీజీపీకి వాళ్ళకి సార్ సాల్వ్ చేసిన ఆమెను ఇంట్లో చేర్చినట్టు జరుగుతుంది. ఏంది, పోలీసు వాళ్ళు ఊర్లోకి వచ్చేసి వాళ్ళు మా అత్తకి కళ్ళు కానరావుగా వెనకాలకు పోయి ఫోటోలు తీసుకున్నాం. ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ, ఈ దేశానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే అక్కడ కట్టారమణి అనే రైటర్ ఉన్నాడు పోలీస్ స్టేషన్ కొనలూరు మండలంలో. ఆ తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మనం 4వ వాడు వచ్చిండు, మనగోడు బెదిరించిండు, భయపెట్టిండు నన్ను రమ్మని. నేను వచ్చే ప్రసక్తే లేదు, ప్రొటెక్షన్ లేదు, మీరు ఫాల్స్ కేసులు ఫాల్స్ రిపోర్ట్. ఫస్ట్ బత్తుల బ్రహ్మనాయుడు పోస్ట్ మార్టం ఫ్రాడ్ చేశాడు, టి రమేష్ బాబు తర్వాత దాసరి రాజారావు, ఇప్పుడు వచ్చిన ఆయన పేరు తెలవదు, ఎవరు రూకు అంటున్నారు, అవి మనకు గుర్తుండవు. అయితే వీళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం ఫ్రాడ్ చేసి సంబంధించిన పోలీస్ అధికారులు నేరస్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళతోటి నష్టం జరుగుద్దని చెప్పి వాళ్ళు కప్పించుకొని నన్ను బెదిరించి భయపెట్టి కేసు విత్డ్రా చేసుకొని తప్పించుకోవాలని చూస్తున్నారు సార్. అది ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి. అయితే ఇక శ్యామకూర మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు ఆగస్టు 28, 2023 సంవత్సరం కొత్తబోయినపల్లి పోయి కలిశాను. కలిసి ఏ ఊరు మీద అన్నాడు. సార్ మాది ఊరు ఒంగోలు సార్, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇక ఇట్లా చూస్తున్నాడు, పొమ్మనట్లేదు, ఉండమనట్లేదు. అక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. నీ ఆమె చేయనోడికి చేతగానుడికి బాధ్యత గల మనిషి నువ్వు చేయకపోతే నేనెందుకు నీకు చెప్పుకోవాలని చెప్పి అప్పుడు బ్యానర్ పట్టుకుని, అప్పటికే నేను జూలై 31, 2023కే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 3600 అవర్కి డబ్బులు కట్టి 30 మంది రిపోర్టర్లకు మనిషికి 500 ఇచ్చా. 15,000 దగ్గర 20,000 ఖర్చు. ఒక్క రిపోర్టర్ పేపర్లో రాస్తే ఒట్టు. ఇదేనా మీడియా వ్యవస్థ చేయాల్సిన పని? మనిషికి 5, ఎందుకంటే నా ధర్మం ఏంది, పేదవాడిని లేవు, నా ఫ్రెండ్ వాడు 500 లెక్క ఇద్దాం అని 30 మంది రిపోర్టర్లకు ఇస్తే 35, 15,000, 3,000, 20,000 చిల్లర ఖర్చు అయింది. తెల్లారితో ఒక్కడ రాయలేదు ఆ పేపర్లో. ఆంధ్రజ్యోతి ఏమైంది, ఈనాడు ఏమైంది, సాక్షి ఏమైంది, ఆంధ్రప్రభ ఏమైంది, సూర్య ఏమైంది, వార్త ఏమైంది, వీళ్ళందరూ రాయలేదు. అసలు వార్త దామెర్ల సాయిబాబు అయితే నన్నే బెదిరిస్తున్నాడు. మీడియా వాళ్ళు ఒక్కళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎవరు రాయలేదు. ఇక అది అయిపోయిందిగా. ఇక అతను ఏం చేసిన, ఆగస్టు 28, 2023 సంవత్సరం మా కాలేజీలోనే చింతచెట్టు కింద బ్యానర్ కట్టుకొని డిసెంబర్ 28 దాకా గవర్నమెంట్ కాలేజ్ ఐటీఐ మల్లేపల్లి విజయనగర్ కాలనీలో మా కాలేజీలోనే డిసెంబరు 28 వరకు నేను నిరాహార దీక్ష చేసిన. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని రావడం. బెదిరింపులు వచ్చినాయి, పైల్మాన్లు వచ్చి బెదిరించారు, లెగవమన్నారు. మా రాజా, నగేషు, అంటే వీళ్ళు రాజా అంటే మామూలు మనిషి కాదు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్ రీజన్కి. జాయింట్ డైరెక్టర్ అంటే మా డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాడు నరసయ్య. వీళ్ళు ముగ్గురు కలిసి మనుషులు పైల్వాన్లు కూడా పెట్టారు, నన్ను లేపుతానని బెదిరించేది. ఎవరికి భయపడాలి, వచ్చారు పైల్వాన్లు కొట్టడానికి. అయ్యా నన్ను కొట్టి లాభం లేదు, నాకు 10 సంవత్సరాల జీతం లేదు, నా కోసం నేను కొట్లాడుతున్నా, మీకు ఎవరికి నేను వ్యతిరేకం కాదంటే వాళ్ళు కూడా మానవ దృక్పథంతో వెళ్ళిపోయారు. సరే చేసుకోమని పోలీసులకు ఫోన్లు చేశారు. పక్కనే నాంపల్లి పిఎస్ వాళ్ళు వచ్చారు. ఏంది సమస్య అన్నారు. 10 సంవత్సరాల నుంచి జీతం ఎట్లా వస్తుంది, మీరు పని చేయలేదు కదా. అయితే యాజ్ పర్ జీవో ప్రకారము నేను జూలై 1, 2014 నుంచి జూన్ 30, 2015 దాకా ఫస్ట్ జీవోలో పని చేశాను. మళ్ళీ 2వ సంవత్సరంలో కూడా పని చేసుకో, అటెండెన్స్ సంతకాలు చేయనీకపోయినా పని చేస్తానే ఉన్నా. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. జీతం రాకపోయినా అటెండెన్స్ లిస్ట్లో మీకు సంతకం చేయకపోయినా కూడా నా డ్యూటీ ఏంటంటే చేయలేదు అంటారు కదా. చేయలేదు అనుకొని వాళ్ళు ఏమనుకోరు, అటెండెన్స్ లిస్టులో సంతకాలు చేయలేదు కదా చెప్పుకొని అని సైలెంట్గా ఉన్నారు. ఇదే ఛాన్స్ దొరికిందే నేను దొంగసాడు పోయి చెప్పుకొని పిల్లల నోట్బుక్లో డేట్ వేసి వచ్చేది. అది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే 2015 అక్టోబర్ 10 వరకు కంటెంప్ట్ కేసు హైకోర్టులో వేయంగానే జడ్జి ఆర్డర్ రిజెక్ట్ చేసిందని ఇమీడియట్లీ క్లాసులు ఆపేశారు, క్లాసులు లేకొచ్చి. మరి జీవోలోనేమో కంటిన్యూషన్ అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వేమో కాలేజీకి పంపిస్తే అగ్రిమెంట్ బాండ్ తీసుకోవు, పోస్టు ద్వారా తీసి దగ్గర పెట్టుకుంటావు. మరి నా తప్ప, అధికారి తప్ప, గవర్నమెంట్ తప్ప? ఇప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అగ్రిమెంట్ రెన్యువల్ ఎవరు చేయాలా? గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్ని ప్రిన్సిపాల్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయాలి. ఆయన చేయకపోతే నేనేం చేయాలా? సంవత్సరం హైకోర్టులో ఇప్పుడు రిట్ వేసినాం. ఎంతవరకు ఉంది? 4930/2016 జూలై 1, 2014 నుంచి డిసెంబర్ 30, 2015 దాకా పెండింగ్ శాలరీ అట్నే ఉంది హైకోర్టులో పెండింగ్. అయితే ఇప్పుడు ఈయన
అక్టోబర్ 10 తర్వాత నేను పోవడానికి లేదు, గేట్లు వేసేశారు. మా కొలీగ్స్తో మాట్లాడినారు, నన్ను కలవనీరు, లోపలికి రానిరు. నేను ఎట్లా చెప్పాలా క్లాసులు చెప్పు, నాకు రిజిస్టర్లో సంతకాలు చేయనిస్తే సరే మిగతా వాళ్ళని ఎట్లా చేయించినారని మీరు అడుగుతారు. వాళ్ళని చేయనీలా. నేను ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళానో జూన్ 1, 2015, జూన్ 12, 2015 ఇంటీరియర్ డైరెక్షన్ వచ్చింది. ఇమీడియట్ వాళ్ళ ముగ్గురిని తీసుకొని అటెండెన్స్ రిజిస్టర్లో 1 సంవత్సరం 10 నిమిషాలు పెట్టించేశాడు. వాళ్ళిద్దరి అగ్రిమెంట్ రెన్యువల్ చేసి వాళ్ళు కూడా కోర్టుకు పోతే ఆయన ఉద్యోగం పోద్ది కదా. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసేసి ఇమీడియట్లీ మరి నీ ఒక్కడిది ఎందుకు పెట్టలేదు? నేను కోర్టుకు వెళ్ళాను కదా, అదే కదా ఆయన గడ్జి. అంతకుముందు SC/ST కమిషన్కి వెళ్ళినాక ఏప్రిల్ 10, 2015 సంవత్సరం కోర్టుకు వెళ్ళాలని చెప్పి కక్ష కట్టాడు ఆయన. అక్కడి నుంచే నా మీద ఫస్ట్ ఏమో నలుగురిని ప్రిన్సిపాల్ కక్ష కట్టి మిమ్మల్ని మొత్తం కూడా ఉద్యోగం రానియకుండా చేసిండు. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది, ఇక్కడ ఉద్యోగం చేయనీకు నేను అడ్డం పడుతుండగా ఆయన కానీ సంవత్సరంన్నర చేసినాక తర్వాత నుంచి అసలు లోపలికి రానియటం వల్ల జీవోలోనేమో రెన్యువల్ అవుతా వస్తుంది నా పేరు. మరి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినాక నువ్వు ఉద్యోగం చేయనీకపోతే నా శక్తి ఎంతవరకు ఉంది? నా పై అధికారిని నేను ఏం చేయగలుగుతాను? సంబంధించిన అధికారులు చెప్పుకుంటా తిరుగుతున్నా, కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ అప్పుడు ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రాంగులోనే రాజీవ్ శర్మ గారు ఉన్నారు, తర్వాత SK సింగ్ ఉన్నారు, వాళ్ళకి రాసిన. తర్వాత ఎవరు వచ్చారు? SK సింగ్ తర్వాత కత్తి ప్రదీప్ సింగ్, ఆయనకి రాసిన. అందరి నాలెడ్జ్లో ఉంటానే ఉంది. ముఖ్యమంత్రి దృష్టికి కానీ చీఫ్ సెక్రటరీ దృష్టి తీసుకెళ్తున్నా. మరి ఆయన తర్వాత కత్తి ప్రదీప్ సింగ్ తర్వాత ఎవరు వచ్చారు? శైలేంద్ర కుమార్ జోషి. శైలేంద్ర కుమార్ జోషి తర్వాత ఎవరు వచ్చారు? సోమేష్ కుమార్ తర్వాత ఎవరు వచ్చారు? శాంతి కుమార్ మేడం ఎప్పుడు వచ్చింది? 2023 జనవరి 11 తారీఖు 12 తారీఖు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ చేశారు. ఇప్పుడు ఆమె దగ్గర కూడా 12 లెటర్లు అపాయింట్మెంట్ ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్ నుంచి కూడా లెటర్లు వస్తున్నాయి. మరి శాంతి కుమార్ మేడం IAS గారు కూడా మరి 12 ఉత్తరాలు వస్తే వాళ్ళు పరిశీలించాల. ప్రిన్సిపల్ సెక్రటరీలకి ఇది ఇంత ఎత్తున్నది దగ్గర పెట్టుకుని. ఈ మధ్య వచ్చిన సంజీవ్ కుమార్ 6 నెలల క్రితం వచ్చింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ. SC/ST కమిషన్ నుంచి చైర్మన్ లెటర్ చక్కగా రాసిచ్చాడు, 9 సంవత్సరాల జీతం కట్టించి కంటిన్యూ చేయము. నువ్వు తప్పు రాసుకుని వచ్చినని చెప్పి అసలు ఆయన SC/ST కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చిన అప్లికేషన్ రిజెక్ట్ చేసేసింది, తీసుకొని అంటున్నాడు. మరి నేను ఏం చేయాలి చెప్పండి ఈ రకంగా ఉంటే? సరే, ఇప్పుడు ఫైనల్ మీ డిమాండ్స్ ఏందన్నా? ఇప్పుడు మీరు 3 సమస్యల గురించి మాట్లాడారు కదా, ఈ 3 సమస్యల గురించి మీ యొక్క డిమాండ్స్ ఏంది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు నాది ఒకటేనండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 జీవోలు వచ్చినాయి. 10 జీవోలలో 9 తెలంగాణ ప్రభుత్వం 9 కాంట్రాక్ట్ పీరియడ్లో అగ్రిమెంట్ రెన్యువల్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా మా ప్రిన్సిపాల్ నా అగ్రిమెంట్ రెన్యువల్ చేయనందుకు అదిగో 10 సంవత్సరాల అగ్రిమెంట్ వాళ్ళు పంపించిన పోస్ట్ ద్వారా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్, అవి పంపించిన వాళ్ళ దగ్గర తీసుకొని అగ్రిమెంట్ రెన్యువల్ చేయకుండా పెట్టినప్పుడు నేనేం చేయాలి? ఒకటి. రెండోది, జీవోలో పేరు ఉన్నది, జీవో ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించొద్దు, ఆ ప్రిన్సిపాల్లే ఉల్లంఘించారు. నేను కోరుకునేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి నా జీతం ఇప్పుడు మీరు అన్నారు పని చేయకుండా జీతం ఇస్తానంటే, పని చేయకుండా ఎవడు అడగడు జీతం. సంవత్సరాల పాటు చేసిన తర్వాత పని చేసే అవకాశం ఇలా అటెండెన్స్ లిస్టులో సంతకాలు చేయనిలా. నాతో పాటు వాళ్ళకి అటెండెన్స్ లిస్టులో సంవత్సరం సంతకాలు ఒక 10 నిమిషాలు పెట్టించారు, జీతం క్లెయిమ్ చేశారు. సంవత్సరం సంతకాలు పెట్టించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తే పని చేశాను. నా మీద నీకు శ్రద్ధ లేదు, ఎందుకంటే నా మీద కక్ష కట్టినావు కాబట్టి. మరి నేనేం చేయాలా? చేయకుండా నేను ఎందుకు అడుగుతా? చేసినాను, చేయడానికి సిద్ధంగా ఉంటూ నువ్వు అడ్డుపడితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి చెప్పుకుంటా వస్తున్నా కదా. మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోయా? సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, కమిషనరు, సంబంధించిన కింద RDD, RJD వీళ్ళందరూ పట్టించుకోకపోతే నేనేం చేయాలి? అది నా తప్పేటవుద్ది. కానీ న్యాయపరంగా, ధర్మపరంగా, మానవ దృక్పథంతో ఇవ్వాల్సిందే జీతం. వచ్చిన బడ్జెట్ రిటర్న్ చేయవలసిన అవసరం, నా బడ్జెట్ వేరే వాళ్ళకి అవసరం ఏముంది? నా ఉద్యోగం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా లేదా? రాజ్యాంగం ప్రకారమే కదా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం అన్ని నడిచేది. రాజ్యాంగ ఉల్లంఘన, చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన రాజాని, ఆ పైన నరసయ్యని, ఆ పైన ఉన్నటువంటి SVK నగేష్ని, వీటన్నిటికి ప్రధాన సూత్రధారి కుట్రధారుడు ఉన్నాడు. నాదలాగా చేరి పర్మనెంట్ అయ్యిండు. అతడిది హవా, అతడు ఇవాళ కేంద్ర బిందువు ఆడ. అవినీతి అడ్రస్ అంటే అతడిది. ఆయన లంబు సుధాకర్ రెడ్డి అని కరీంనగర్ కుర్రాడు, అతను రెడ్డుల టీం. ఈ లంబు సుధాకర్ రెడ్డి మాతో పనిచేసి పర్మనెంట్ అయ్యాడు. తర్వాత డైరెక్టరేట్లో శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు, ఆఫీస్ సూపరింటెండెంట్, ఈయన తర్వాత గోవర్ధన్ రెడ్డి RDD ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్. ఇంకొకటి ఉండే బుసిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆయన సనతన ఇప్పుడు పెద్దపల్లి. మరి కోర్టు పైన పని కాలేదు, ఇక్కడ మరి ఇంతమంది నాయకుల చుట్టూ తిరిగారు, అయినా పని కాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఇందిరాభవన్లో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలవడానికి వచ్చారు. అసలు మీకు మరి పని అయిద్దా?
ఏంది అనేది మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు నిన్న పేపర్లో చూసుకున్నామయ్యా, ఈ ఈ కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి రోజు వస్తానే ఉన్నా. మిస్ అయింది ఒక ఉత్తమ కుమార్ రెడ్డిని, పొన్నం ప్రభాకర్ గౌడ్ని, తుమ్మల నాగేశ్వరరావు, మిగతా వాళ్ళ మంత్రులందరిని హాజరైన, దీంతో పాటు 5వ వాళ్ళని. మనిషికి ఏముంటుందంటే, ఇంకో 3-4 కలిసి అందరు మంత్రులను కలిసి ఉన్నదే 12 మంది కదా ముఖ్యమంత్రితో కలుపుకొని. ఇప్పుడు 5, 3 మిస్ అయిన 8 అయిపోయినాయి, ఇంకా 3 కలిస్తే అయిపోద్ది. ఇంకో 3 కలిసి ముఖ్యమంత్రి అయితే రాడు కదా ఇక్కడికి. 11 మంది మంత్రులను కలిసినట్లు లెక్క వస్తుంది. మరి లెటర్లు రాసిన, కలిసిన, అయితే నాది గొంతెమ్మ కోరిక ఏం కాదు, న్యాయబద్ధమైన కోరిక. నా పోరాటానికి ఎందుకు ఆశ ఉంటుందంటే, పోరాడితే హక్కును సాధించుకోవాలి. నేను నా హక్కును కాలరాసిండు అధికారులు, సంబంధించినటువంటి అక్కడ లోకల్ లీడర్లు. కాబట్టి ఆ అధికారులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి. నా 10 ఏళ్ల జీతం ఇచ్చి, నా ఉద్యోగం ఇచ్చి, నా పర్మనెంట్ చేసి, మీరు ఖచ్చితంగా మరి రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా అమలయ్యే విధంగా మీరు. రాహుల్ గాంధీ పంపించాడు ఆ ఉత్తరం ఈ రేవంత్ సర్కార్కి, యనుమల రేవంత్ రెడ్డి గారికి పంపించాడు. ఉద్యోగం ఇచ్చి ఆయనకి ఇంతవరకు ఆయన లీటర్ పరిశీలనే లేదు గవర్నమెంట్లో. రాహుల్ గాంధీ ఇచ్చిన ఉత్తరానికి దిక్కు లేదు. నాకెందుకు ఇస్తారు? వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు జరుగుతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లెటర్లన్నీ దాచిపెడతారు. ప్రిన్సిపల్ సెక్రటరీ చూపారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, కింద స్థాయిలో అడిషనల్ సెక్రటరీ నరేందర్ అని ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో దాచిపెడతారు. ఇప్పుడు కమిషనరేట్లు ఏముంది, జేడీ ఎస్వికే నగర్ అన్ని దాచిపెడతారు. కోర్టు నుంచి తీర్పు ఏం వచ్చిందంటే, ఇంటీరియం డైరెక్షన్ ప్రకారం ఇవ్వాలని వచ్చింది. అయితే అక్కడ అడ్వకేట్ల పరిస్థితి ఏంటంటే, మనం ఏదో బాధపడి ఎమ్మడిగా కోర్టులో కూడా అన్యాయమే జరుగుతుంది. ఒక అడ్వకేట్ని పెట్టుకున్నా 5 సంవత్సరాలు 2019 దాకా పెట్టుకున్నాడు, సతాయించిండు, చేయట్ల పని. మళ్ళీ ఇప్పుడు సూర్యపల్లి నందాని హైకోర్టు జడ్జి అయింది, జస్టిస్. ఆమె దగ్గర 2 సంవత్సరాలు లీగల్ సర్వీస్ కమిటీ ఇచ్చింది, ఆమె దగ్గర కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు 3వ ఆయన పెట్టుకొని కూడా 4 సంవత్సరాలు అయింది. ఫోన్ ఎత్తడు, మాట్లాడాడు. జొన్నలగడ్డ సుధీర్, ఆయన పేరు గడ్డ మనిషి. నా కేసు ఆయనకు పెద్ద లెక్క కాదు. టైం టేబుల్ ఉంది, పిల్లలు ఉన్నారు, జీవోల పేరు ఉన్నాయి. ఒక్క 5 నిమిషాలు చాలు జడ్జి ముందు ఆయన మాట్లాడితే. కానీ ఆయన నాకు టైం వేయట్లేదు. అంత జూనియర్ అడ్వకేట్కి అప్పచెప్పిండు. ఏమలత ఆమె 10,000 తీసుకుంది, ఆ క్లర్క్ 5,000 తీసుకుంది, 15,000 పోయింది. ఈయన అసలు ఫోనే ఎత్తాడు. ఇప్పుడు కోర్టుకు పోవాలంటే అడ్వకేట్ కావాలి. అడ్వకేట్ మన కంట్రోల్ లేకపోతే నేను కోర్టు నుంచి చేయాలి చెప్పు. ఇప్పుడు మీ లాయర్కి పైసలు పెట్టుకునే స్తోమత కూడా లేదు. ఇప్పుడు ఆయన మినిమం ఫీజు ₹1,00,000 అట. నేను ఏడు తీసుకుపోయి ఇవ్వాలా? వస్తేనే కదా ఇచ్చేది. రాలా. ఆయన ఫోన్ ఎత్తుతాడా, మాట్లాడతాడా? ఏం లేదు. 4 ఏళ్ళు ఆయన తీసుకుంటాడు 2021 ఫిబ్రవరి నుంచి. మరి ఇక నేనేం చేయాలి చెప్పు? మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏం కాదు. నా విషయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతోటి వాస్తవాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఎంప్లాయీ తప్పు ఏం లేదు, నోకతోటి పెదకొండైన ఆయన తప్పు ఏం లేదు, ప్రిన్సిపాల్ తప్పు ఉన్నది, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అని రిపోర్ట్లో పక్క రాసి. మర్డర్ కేసు విషయంలో ఇప్పుడు మా తమ్ముడిని చంపేసిన విషయంలో ఆ ఊర్లో చనిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా, వారు పెద్దవారు, వారి రాజకీయాల్లో వాళ్ళ దేశానికి ఆయన దశ దిశ తీర్చే మనిషి. ఆయన రాజకీయ అనుభవానికి నేను పనికిరాను. కానీ నాకు సమస్య వచ్చింది కాబట్టి, ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరంలా, నా లేఖలు మీరు లెక్క కట్టి మీరు పరిశీలిస్తే వాస్తవాలు మరి సిబిఐకి అప్పచెప్పి అసెంబ్లీలో చర్చించి, నా తమ్ముడిని అనామకుడు, అమాయకుడు, నా అంత హుషారు కూడా లేడు, చదువుకొని అందరి దగ్గరికి పోదాం అంత తెలియకూడలేదు, పెద్ద చదువుకోవాలి, ఒక అమాయకుడిని చేసి మరి ఎంతమంది కలిసి చంపిర్రు, ఆ వాస్తవాలు రాకుండా పోలీసులు వాళ్ళతో నేరస్తులు చేతులు కలిపి డబ్బులు కాసిపడి మరి ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టి పోస్ట్ మార్టం ఫ్రాడ్ ఉందని చెప్పి ఇలా మీ క్యాబినెట్లు మీ అందరూ చెప్పుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లు చెప్పుకున్నా, ఆయన పట్టించుకోక, మీరు పట్టించుకోక, ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్కి పోక 5 సంవత్సరాలు, అక్కడ పోతే పోలీసు వాళ్ళు చంపుతురా, లాకప్ డెత్, 3rd డిగ్రీ ఏవి తెలవట్లా, భయపడిపోయి నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. అక్కడికి పోవాలంటే, ఇక్కడ బతకదామంటే ఇక్కడ 11 సంవత్సరాలు జీతం లేదు, కాలేజీకి పోతే ఉద్యోగం ఇయ్యరు. నిన్న కూడా పోయి ఓయి లీడర్లతో మాట్లాడిన, అక్కడ అందరితో మాట్లాడి చేసిన, ఆయన ఏం లేదు, నేను పట్టుకున్న కుర్చీకి 3 కాళ్ళని మాట్లాడుతుండే, తప్పు ఒప్పుకో, నువ్వు చేసినవు, నీ వల్ల నా జీవితం పోయిందన్న కూడా కనికరించడంలా ప్రిన్సిపల్ ఆర్డిడి రాజా గారు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏమి జరిగినా కానీ ఈరోజు రేపు డిసెంబర్ 7కి కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 12 నెలల నుంచి ఎదురు చూస్తున్నా నా సమస్య మీద. నా యొక్క సమస్యకి పరిష్కారం దొరకాలి. నాది న్యాయమైన కోరిక, ధర్మంగా ధర్మం ఉంది. మీరు దృష్టి పెట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు నా జీతం కట్టించి,
నా ఉద్యోగం నాకు ఇచ్చి పర్మనెంట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నారు. కాబట్టి నాకు కూడా అలాంటి అవకాశం కల్పించి నాకు న్యాయం చేస్తారని మరి 100కొకరు కోటికొకళ్ళు అన్నట్టు మరి వాళ్ళ ఆ భావంలో మీరు కానీ దృష్టి పెట్టి చేస్తే నాకు న్యాయం జరుగుద్దని మీ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నాకు 100% న్యాయం చేస్తారని ఇది చేస్తున్నా. మీ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియ